హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చానండి. ఇది చూడండి, శారీ అంచులు మనం ఈజీగా కట్ చేయడం ఎలా అని చూపిస్తున్నాను. మేము నార్మల్ మిషన్ మీద అయినా కుట్టుకోండి, లేకుంటే జిగ్జాగ్ అయినా చేసుకోండి. నేను చూడండి ఎలా చించుతున్నానో మీరు పర్ఫెక్ట్గా చూడండి. ఇలాగా బార్డర్ శారీస్కి మాత్రం అలా కట్ చేయబాకండి. మనం ఏ శారీ అయినా మార్బుల్ కానీ, పాలిస్టర్ క్లాత్ కానీ, కాటన్ కానీ, ఇలాగా సిల్క్ కానీ ఇటువంటివి మనం ఎంతో ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చండి. అసలు ఏ వజానా కూడా మనకు క్రాస్ అనేది రాదు. చూడండి, నేను అంచు ఇలా కట్ చేసి రెండు చేతుల్లో రెండు ముక్కలు పెట్టి ఇలా చింపేయడమే అండి. మీరు చూసి చింపండి, ఎందుకంటే మనకి ఇది అలవాటు. మరి కూర దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ కటింగ్ చేసుకోవాల్సిందే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు డిజైన్తో సంబంధం లేదు, ఒక్క పొర కూడా క్రాస్ రాదండి. ఇలా పట్టుకొని కొంచెం న్యాకుగా చింపేయడమే అండి. ఇలా పెట్టేసి రెండు సరిసమానం చేతులు తీసుకొని ఇలా చింపేస్తే చూడండి ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి. ఇంతేనండి. ఇలాగ మనం ఏ చీర అయినా కూడా ఇలాగ మనం చూసుకొని, మరి సాగే చీర మాత్రం అలా చింపబాకండి, కట్ చేసుకోండి. మిగతావి ఇలాంటి చీరలు కానీ, మార్బుల్, పాలిస్టర్ ఏదైనా కూడా, కాటన్ క్లాత్, లంగాల క్లాత్, లైనింగ్ క్లాత్లు కానీ, పాప్లైన్ క్లాత్ కానీ, ఇవన్నీ ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత క్రాస్గా ఉందో. ఇంకొక అంచు చూపిస్తున్నాను, ఇది పర్ఫెక్ట్గా చూపించాను చూడండి. ఇలాగా అంచు కట్ చేసుకోండి. అంచు పైన ఒక అర ఇంచు పైకి రెండు చేతుల్లో మనం సరి సమానం పట్టుకుని ఇలా చింపేయడమండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది మనం పోగు కూడా క్రాస్ అనేది రాదండి. ఇలాగ చింపుకోండి, గుర్తు పెట్టుకోండి. బార్డర్ చీరలకు మాత్రం రాదు. అంచు వచ్చిన దగ్గర మనం కట్ చేయాల్సిందే. ఇలాగ ఎన్ని చీరలైనా కూడా నిమిషాల్లో కట్ చేసుకోవచ్చండి క్రాసు. చూడండి ఎలా వచ్చిందో. మనకు అసలు క్రాస్ అనేదే రాదు. నేను మళ్ళీ 4 మడతల మీద కూడా చూపిస్తున్నాను చూడండి. మనకు డిజైన్తో సంబంధం లేదు, కంచు పర్ఫెక్ట్గా రావాలి. ఇలా ఒకటి ట్రై చేసి చూడండి. రెండు చేతులు సరి సమానంగా పెట్టి ఇలాగ కింద కనడమే అండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ తప్పక